నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. రాష్ట్రంలో 450కి పైగా జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం అభినందనీయమని ఒంగోలు శాసనసభ్యులు దమ్మజర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు పీవీఆర్ హైస్కూల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. లోడ్ బడ్జెట్ లో ఉన్న పేద విద్యార్థులు మధ్యాహ్న భోజనం లేకుండా ఇబ్బంది పడకూడదనే ప్రభుత్వ లక్ష్యం అని జనార్దన్ అన్నారు. విద్యార్థులు చదివే లక్ష్యంగా చదవాలన్నారు. కళాశాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. ఆడపిల్లలు బాగా చదువుతున్నారని ఇంకా కష్టపడి చదవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ తారక్నాథ్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, డీఈఓ కిరణ్ కుమార్, టీవీ శ్రీరామూర్తి, మున్సిపల్ మాజీ కమిషనర్ వెంకటకృష్ణ, పీవీఆర్ హైస్కూల్ హెచ్ఎం మువ్వ వెంకట సుజాత తదితరులు పాల్గొన్నారు. కళాశాలకు చెందిన సిరి కీర్తన జమ్మూ కాశ్మీర్లో కర్లింగ్ స్పోర్ట్స్ కోసం వెళుతున్న సందర్భంగా శాసనసభ్యులు అభినందించారు. మనం ఏదైతే డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజనం పథకం ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రారంభించడం జరిగింది. ఒకసారిగా మనం గమనించినప్పుడు ఇదివరకు 10th వరకు మన ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనాలు జరిగాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి కూడా అన్ని 475 కాలేజెస్లో ఏదైతే చేస్తా ఈరోజు 1,48,000 మంది విద్యార్థులకి ఈరోజు ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. దీనికి ప్రభుత్వం 90 కోట్ల వరకు ఖర్చు పెడతా ఉంది. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా దాదాపు ఇక్కడ ఉండే పెద్దలకు కూడా అందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ అనేక సమస్యలతో ఉన్న ఒక పిల్లల మీద ఒక ఆలోచన విధానంతో ఈరోజు 10th క్లాస్ దాకా కాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వాళ్ళకు కూడా భోజనం పెడితే చదువుకుంటారు, ఒక మంచి మార్గంలో నడుస్తారనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయాలు తీసుకుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ద్వారా మీకు అన్ని సౌకర్యాలు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి మీ ఎజెండా ఒకటే, మనం కష్టపడి చదువుకోవాలి, అదేవిధంగా కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, ఒక మంచి మార్గంలో నడవాలి. ఈరోజు మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, మంచి ప్రిన్సిపాల్ ఉన్నారు. మీకు అన్నీ కూడా చేయటానికి ఏది చేస్తే బాగుంటుందో అన్నీ కూడా చూస్తూ ఉన్నారు. మీరు ఇంటికాడ నుంచి వస్తే చాలు, మీకు భోజనం కూడా పెట్టి అన్నీ చేసి పంపిస్తున్నారంటే ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో మీరు ఒకసారి గమనించుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. చాలామంది చూడండి, ఈ దేశంలో పెద్ద పెద్ద పొజిషన్లు అందుకున్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, లేదా టీచర్లు కావచ్చు, అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి చిన్న చిన్న పాఠశాలను చదువుకుని వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ, ఆ వాతావరణం కానీ, ఆ విశాల దృక్పథాన్ని అలవర్చేటువంటి పరిస్థితులు కానీ ఈరోజు కార్పొరేట్ కళాశాలలు లేవు. అలాంటి కార్పొరేట్ కళాశాలలు వచ్చినందువల్లనే ఈ సమాజంలో ఉన్న రుగ్మతలు, ప్రేమించలేదని ఆడపిల్ల మీద దాడి చేసే పరిస్థితులు, లేకపోతే చదువుకోమన్నందుకు పాఠశాల ఉపాధ్యాయుడి మీద దాడి చేసే పరిస్థితులు ఇవన్నీ గతంలో లేవు. ఒక అమ్మాయి ఏదన్నా రిజెక్ట్ చేస్తే వాడేదన్నా ఇది అవుతాడు తప్ప ఆ అమ్మాయి మీద దాడి చేసే సంఘటనలు ఒక 25 సంవత్సరాల క్రితం లేవు. లేదా ఒక ఉపాధ్యాయుడు మందలిస్తే ఆ ఉపాధ్యాయుడిని కొట్టిన సందర్భాలు లేవు. అంటే ఇప్పుడు వస్తున్న పరిస్థితులకి ఎందువలన వస్తాయి ఒకసారి మొత్తం ఆలోచించాలి. అదే సమయంలో విద్యార్థి లోకం కూడా బాధ్యతగా ఆలోచించాలి. ఎందుకు లోకేష్ బాబు గారు ఈ పథకం తీసుకున్నారంటే విద్యార్థులు గత సంస్కృతికి భిన్నంగా వారిని ఏదో తీర్చిదిద్ది మంచి విద్యను అందించాలి. ఇటీవల వందలాది మంది విద్యార్థులు, వందలాది కాదు వేలాది మంది ఈ గంజాయి డ్రగ్స్ ఇది ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే విద్యార్థులు యువత మరి మధ్యాహ్నం భోజనం మనం ఏంటంటే ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నాం. ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటంటే దానిలో అనేక రకమైనటువంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఈ మధ్యాహ్న భోజనాన్ని వినియోగించుకుని ముఖ్యమైనటువంటి దీని వెనక ఉన్నటువంటి ఇదేంటి లక్ష్యం ఏంటి అంటే ఎవరు కూడా డ్రాప్ అవుట్ కాకుండా మరి రోజు కూడా కళాశాలకు వచ్చేసి వాళ్ళకి విద్యను కొనసాగించాలి అనేటువంటి సదుద్దేశంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు.
కనిగిరి మండలం పునుగోడు పంచాయతీలో జరిగిన కంచీపురం గ్రామ రెవెన్యూ సదస్సులో శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో 14,000 వరకు దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి 45 రోజుల లోపు సదరు సమస్యలను పూర్తి స్థాయిలో ఖచ్చితంగా పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాలలో జాయింట్ ఎల్పీఎం విస్తీర్ణంలో లోపాలు ఉన్నట్లు అర్జీలు వచ్చాయన్నారు. నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి వీటిని పరిష్కరిస్తామన్నారు. రెవెన్యూ సిబ్బంది ప్రజలతో సత్ప్రవర్తన కలిగి ఉండాలని, మ్యూటేషన్లు ఇతర విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, డిఎల్డిఓ శ్రీనివాసరెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని జిల్లాలో డిసెంబర్ 16 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా ఇప్పటిదాకా అరౌండ్ 14,000 కంప్లైంట్స్ గ్రివాన్సెస్ వచ్చి ఉన్నాయి. జనవరి 8 వరకు మనకు రెవెన్యూ సదస్సులు జరుగుతుంది. ఆ తర్వాత ఒక 45 డేస్ ఉంది. మనకు ఏదైతే గ్రివాన్సెస్ వచ్చి ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా క్వాలిటేటివ్ డిస్పోజల్ చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు. అంటే వస్తున్న ప్రతి ఒక్క కంప్లైంట్స్ కూడా పూర్తి సొల్యూషన్ ఇవ్వాలన్నది ఉద్దేశం. ఆ మేరకు అందరు అధికారి సిబ్బంది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ అయిన విలేజ్, రీసర్వే కంప్లీట్ అయిన విలేజెస్ కూడా జాయింట్ ఎల్పిఎం ఎక్స్టెంట్ వేరియేషన్స్ ఇష్యూస్ అనేది ఎక్కువ ఉన్నాయి. దానికి కూడా ఇప్పుడు వారికి యాజ్ పర్ రూల్స్ నోటీస్ ఇచ్చి పూర్తిగా ఎంక్వైరీ చేసి సొల్యూషన్ ఇవ్వడం కూడా జరుగుతున్నది. సో ఇక్కడ కూడా కొన్ని కంప్లైంట్స్ ఏదంటే మ్యూటేషన్స్ పెట్టి దానికి సరిగా సమాధానం ఇవ్వలేదు అన్నది కంప్లైంట్స్ వచ్చాయి. అదేవిధంగా కొద్దిగా రెవెన్యూ సిబ్బంది సరిగా బిహేవ్ చేయలేదని కొన్ని కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి. దాన్ని కూడా ఇప్పుడు త్వరలోనే ఎంక్వైరీ చేసి ఎవరైనా సిబ్బంది అధికారి ప్రజలతో సరిగా బిహేవ్ చేయలేదంటే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ సందర్భంగా అందరికీ కూడా అంటే మన స్టేట్ గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు వారి సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. కొన్ని రెవెన్యూ సమస్యలు అయితే మనము ఇక్కడ సివిల్ డిస్ప్యూట్స్ ఉండవచ్చు, అది మనము ఇక్కడ నుంచి సాల్వ్ చేయలేము. బట్ అటువంటి కేసెస్లో కూడా ప్రజలకు సరిగా తెలియచేయాలి, వారితో సరిగా మాట్లాడాలి అన్నది ఇంపార్టెంట్. అది ఎవరైతే చేయలేదో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కంప్లైంట్స్ గ్రివాన్సెస్ వచ్చి ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి డిస్పోజల్ చేస్తామన్నది తెలియజేస్తాం. నాగులపలపాడు మండలం ఉప్పగుండూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నాగలక్ష్మి, తహసీల్దార్ ప్రవీణ్, ఎంఈఓ రవి, ప్రిన్సిపల్ రంగనాయకులు గుమ్మడి సాయిబాబా, కాకర్ల లక్ష్మి, వరప్రసాద్, కనగాల శ్రీనివాసరావు, పెంట్యాల కోటి, తెలగతోటి జాన్సన్, మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందుకని ఈరోజు మిడ్ డే మీల్స్ ప్రోగ్రాము స్కూల్ ఎడ్యుకేషన్ కి చాలా గట్టి సంబంధం ఉంది. అందుకని ఈరోజు ఇక్కడ కూడా ఇవన్నీ గమనించి ఈవెన్ ఇంటర్మీడియట్ దాంట్లో కూడా మళ్ళీ ప్రారంభించడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఈ స్కూళ్ళల్లో పేదవాళ్ళు ఉంటారు, బడుగు బలహీన వర్గాలు, ఇది చాలా ఉపయోగపడుతుంది. స్కూళ్ళు అటెండెన్స్ పెంచడానికి, స్ట్రెంత్ పెంచడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. అందుకని ఇది ఒక మంచి ఆలోచన. డబ్బులు ప్రభుత్వాలు ఎన్నో డబ్బులు ఖర్చు పెడతా ఉంటాయి. ఈ ఎడ్యుకేషన్ కోసం ఇది ఖర్చు పెట్టడం చాలా కరెక్ట్ అనేది నా అభిప్రాయం. అందుకని ఈ ప్రోగ్రాం చాలా మంచి ప్రోగ్రాం. సో ఈరోజు ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఉప్పగుండూరు కాలేజ్ విషయానికి వస్తే మా వంతు సహాయం ఫస్ట్ నుంచి ఎడ్యుకేషన్లో చేయాలనే ఉద్దేశం ఉంది. ఈ ఉప్పగుండూరుకి ఖచ్చితంగా చేయగలిగిన పనులన్నీ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను.
లూయిస్ బ్రెయిలీ తన ప్రతిభా పాటవాన్ని ఆయన జీవితాన్ని ప్రపంచానికి త్యాగం చేసిన మహనీయుడని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. లూయిస్ బ్రెయిలీ 216వ జయంతి వేడుకలను కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించారు. ముందుగా బ్రెయిలీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం ఆనందంగా ఉందని జేసీ అన్నారు. అంధుల సంక్షేమానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అన్నారు. ఆయన చేసిన సేవలను ఆకలింపు చేసుకుని నడవడం మన ముందు ఉన్న కర్తవ్యమన్నారు. అందుల్లో మంచి జ్ఞాపక శక్తి, అదనపు ప్రావీణ్యం ఉంటుందని తాను గ్రహించానని, తనకు ఎంతో మంది అందుల్లో మంచి స్నేహితులు ఉన్నారని తెలిపారు. బయటకు కనిపించినటువంటి నిగూఢమైన ప్రతిభ ఉంటుందని, దాన్ని వెలికితీసి సమాజానికి ఎంతో సేవ చేయవచ్చునన్నారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఏడీ అర్చన వివరించారు. కార్యక్రమంలో మెప్మా పీడీ టి రవికుమార్, విభిన్న ప్రతిభావంతుల అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. లూయి బ్రెయిలీ గురించి నాకు తెలిసి 8th క్లాస్ తెలుగులో ఉండేది. ఈ సమాజానికి, ప్రపంచానికి, లోకానికి చేసిన సేవలు అంటే ఒక రకంగా ఒక జీవితాన్ని త్యాగం చేశారు. మీలో నిగూఢమైనటువంటి మీకే తెలియని ఒక టాలెంట్ అనేది ఉంది. సో దాన్ని మరి ఆల్రెడీ మీరు నిరూపించారు, నిరూపించబడుతూనే ఉంది. సో ప్రతి ఒక్కరిలో నా టాలెంట్ని వెలికి తీసి మరి మీరు సమాజానికి అందివ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రిక్వెస్ట్లు మరి ఇవ్వడం జరిగింది. ఒకటి రిమ్స్లో ఈ రోస్టర్ పాయింట్కి సంబంధించి మరి ఆ ఏడీ డిజిబుల్ వెల్ఫేర్ వారు నా ద్వారా వితిన్ 1 or 2 daysలో రిమ్స్ డైరెక్టర్ గారికి, ప్రిన్సిపల్ గారికి ఒక లెటర్ రాయాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే మరి ఆర్టీసీ ఆర్ఎం గారికి ఒకటి అన్ని డిపో మేనేజర్లకి జిల్లాలో ఉన్న అన్ని డిపో మేనేజర్లకి ఒక సర్క్యులర్ తెలుగులో, అచ్చ తెలుగులో రాసి ఆర్ఎం గారి ద్వారా పంపించాల్సిందిగా దాన్ని మన అట్లాగే షాపింగ్ కాంప్లెక్స్ లో గురించి చెప్పారు. సో ఒంగోలు మున్సిపాలిటీయే కాదు, మన దగ్గర 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. అట్లాగే ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ వీటిలో కూడా ఉన్నాయి. కంపల్సరిగా దివ్యాంగులకి మరి దివ్యాంగుల నూతన చట్టం 2016 ప్రకారం 7% రిజర్వేషన్. సో ఆ రిజర్వేషన్ దామాసా ప్రకారం 7 అంటే ఉద్యోగాల్లో 7 అంటే ఓవరాల్ గా 7% ఇచ్చారు అన్ని రకాలుగా. మనకు మామూలుగా 5% ఉంటుంది. బట్ ఆ యాక్ట్ కనుక చదివితే చాలా వివిధ రకాలైనటువంటి డిజబిలిటీస్ ని కూడా అందులో యాడ్ చేయడం జరిగింది. మరుగుజ్జు, తర్వాత మన సకలాంగులకి ఆ సుక్కలతో మీరు అనంతమైనటువంటి విశ్వ పరిజ్ఞానాన్ని ఎక్వైర్ చేసి వాళ్ళ అంటే అన్ని సకలాంగులకు విభిన్నంగా మీ ప్రతిభను చాటుకుంటూ జయపంగుల నుంచి వచ్చినటువంటి రెడ్డి గారు, నాగార్జున గారు మరి చాలా చక్కగా లూయి బ్రెయిలీ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. సమయభావంలో సంక్షిప్తంగా చెప్పి నేను గతంలో కూడా ఒకసారి విన్నాను. చాలా సుదీర్ఘంగా ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంది. ఇక్కడ ఉండేటువంటి నాయకులు కూడా చాలా బాగా మాట్లాడగలిగేటువంటి వాళ్ళు ఉన్నారు, మా అందరికంటే కూడా. అందుకే నేను ఏమనుకుంటానంటే రియల్గా మీ అందరిని చూసినప్పుడు అన్ని అవయవాలు ఉన్న వాళ్ళందరూ కలిసి చూస్తే వాళ్ళు డిఫరెంట్ హావభావాలతో కనపడతారు. కొంచెం నవ్వినట్టుంటారు, చెప్పు కోపంగా ఉన్నట్టుంటారు, చాలా చాలా యాటిట్యూడ్ ఎక్స్ప్రెషన్స్ మారుతూ ఉంటాయి. ఈరోజు మనము లూయి బ్రెయిలీ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా మనకి ఈ లూయి బ్రెయిలీ అందుల ఆరాధ్య దేవుడు. ప్రతి ఒక్కరికి కూడా అందులకి ఆరాధ్య దేవుడు, అందులకి సృష్టికర్త. ఆయన లేదే ఈరోజు ఇంతమంది ఇక్కడ లేరు. ఆ లిపి వల్ల ఎంతో మంది చదువుకొని ఎంతో విద్యను అభ్యసించి ఈ రోజు అన్ని రంగాలలో కూడా మేము సైతం అంటూ ముందుకున్నారు. కాబట్టి ముందుగా ఆయన 1809 జనవరి 4 కువే అనే గ్రామం, ప్యారిస్ లోని కువే అనే గ్రామంలో జన్మించడం జరిగింది. ఈయన చిన్నప్పుడే అంధుడు అవ్వడం జరిగింది. ఎందుకంటే అది వాళ్ళ నాన్నగారు జీన్స్ ప్యాంట్ తయారీలో గుర్రపు నాట్లు చేసేటప్పుడు అది
శీల వచ్చి కంటికి పడి పాపం ఆ కన్ను పోవడము అలాగా అందురయ్యి అలా చిన్న చిన్నగా 2 కళ్ళు కూడా పోవడం జరిగింది. డీజే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు తమ ట్రస్ట్ కృషి చేస్తుందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కుమార్తెలు డీజే చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దామచర్ల అనీషా లక్ష్మి సభ్యులు తనూజ లక్ష్మి తెలిపారు. తమ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 5వ తేదీ హర్షిని డిగ్రీ కళాశాల ఆవరణలో ఉదయం 10 గంటలకు 6వ తరగతికి ప్రవేశం కోసం పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి 10వ తరగతి వరకు ఉచిత విద్యతో పాటు పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు, ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. ప్రవేశ పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత కావాలని పేర్కొన్నారు. వివరాల కోసం 8498888984 నంబర్ను సంప్రదించాలని కోరారు. డీజేఆర్ ట్రస్ట్ మేము పెట్టినప్పటి నుంచి ప్రతిరోజు అందరికీ సహాయపడాలి అనే ఉద్దేశంతో కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మేము ఈ మధ్యకాలంలో నోటీస్ చేసింది ఏంటంటే చాలామంది పేదలు కానీ చాలామంది వరకు వాళ్ళ పిల్లల్ని సెకండరీ ఎడ్యుకేషన్ చదివించలేకపోతున్నారు. ప్రైమరీ ఫినిష్ అయినా వాళ్ళు సెకండరీకి పంపించకుండా ఆపిచ్చేయడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. దానివల్ల మేము ఇవాళ ఒక కొత్త ఆలోచనతో 6వ తరగతి నుంచి 10th వరకు పిల్లల సెకండరీ ఎడ్యుకేషన్ అప్పుడు మెరిట్ బేస్డ్ ఉన్న స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాం. దానికోసం రేపు మేము హర్షిని కాలేజ్లో టెస్ట్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మెరిట్ బేస్డ్. సో 5th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరికైతే వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఫర్దర్ సపోర్ట్ కావాలి అనుకుంటున్నారో. అండ్ ఆ మెరిట్ బేస్డ్లో మేము 50 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఎవరైతే టాప్ చేశారో వాళ్ళకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం ఎడ్యుకేషన్ మేమే చూస్తాం. పుస్తకాలు కానివ్వండి ఆ ఖర్చంతా మేమే భరిస్తాం. వాళ్ళకి ప్రాపర్గా చదువుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తాం. తప్పకుండా 5వ తరగతి పిల్లలు ఎవరున్నా కూడా అవసరాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి రేపొద్దున హర్షిని కాలేజ్లో ఎగ్జామ్ రాయండి. మీరు కనుక మెరిట్ బేస్డ్గా క్వాలిఫై అయితే తప్పకుండా మీకు స్కాలర్షిప్ వచ్చి మీరు ఏ ప్రాబ్లం లేకుండా చదువు కంటిన్యూ చేయగలుగుతారు. మేము ముందుగా 50 మందికి ఇద్దాం అనుకుంటున్నాం. ఆ తర్వాత అవసరం కొద్దీ మేము ముందు ఎంతమంది పిల్లలకు అవసరమో అలా చూసుకొని దాని తర్వాత పెంచడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు 5th క్లాస్లో ఉన్న వాళ్ళు ఎగ్జామ్ రాయగలుగుతారు. సమ్మర్లో వాళ్ళు 6th క్లాస్కి వెళ్తారు. సో అప్పటి నుంచి బాధ్యత అంతా మాది. అంధులకు బ్రెయిలీ లిపి రూపకల్పన చేసి వారు సంఘంలో ధైర్యంగా బతికేందుకు బాటలు వేసిన మహోన్నత వ్యక్తి లూయి బ్రెయిలీ అని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. లూయిస్ బ్రెయిలీ 216వ జయంతిని పురస్కరించుకుని ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి జేసీ తదితరులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అంధులకు ప్రభుత్వ పరంగా ఎన్నో అవకాశాలు కల్పించడం జరిగిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని జేసీ తెలిపారు. అంధులమని నిరుత్సాహపడకుండా పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఎంతో మంది అంధులు పట్టుదలతో చదివి కలెక్టర్లు అయిన సంఘటనలు గుర్తు చేశారు. అంధులకు సంబంధించి అనేక పథకాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన, జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్ సుశీల, జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ ఝాన్సీ, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హీనా సృజన్, వివిధ సంఘాల దివ్యాంగులు పాల్గొన్నారు. వెనుకబడిన తరగతులతో పాటు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు స్వయం ఉపాధి కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిందని బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రగతి భవన్లోని బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో ఈడీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. బ్యాంకు లింకేజీతో సబ్సిడీ రుణాలను వివిధ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు ఈడీ వెంకటేశ్వరరావు తెలిపారు. సబ్సిడీ రుణాల కోసం జిల్లాలోని బీసీలు, ఈబీసీలు, అగ్రవర్ణ పేదలు ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. మొత్తం 52 రకాల స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించుకోవచ్చునన్నారు. స్వయం ఉపాధి యూనిట్లతో పాటు జనరిక్ దుకాణాల ఏర్పాటుకు ప్రత్యేక అవకాశం కల్పించినట్లు తెలిపారు. జిల్లాలో మంజూరైన యూనిట్ల వివరాలతో పాటు సబ్సిడీ వివరాలను ఈడీ తెలిపారు.
ప్రభుత్వం అందజేసే రుణంలో 50% సబ్సిడీ పోను మిగిలిన 50% బ్యాంక్ రుణంగా అందజేయనున్నట్లు తెలిపారు. అగ్రవర్ణంలో పేదలైన రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ సామాజిక వర్గాలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుదారుడు తెల్ల రేషన్ కార్డుతో పాటు 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఫిబ్రవరి 26వ తేదీలోపు గ్రౌండింగ్ చేసేలా ఎంపిక కార్యక్రమం ఉంటుందని వెంకటేశ్వరరావు తెలిపారు. బీసీ కార్పొరేషన్ సంబంధించి బీసీలకి రుణాలు, స్వయం ఉపాధి రుణాలు ప్రకాశం జిల్లాలో మొత్తం 38 మండలాలు, 7 మున్సిపాలిటీస్, నగర పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్ కలిపి మొత్తం 1195 మందికి 22,76,00,000. అదేవిధంగా జనరిక్ మెడికల్ షాప్లో 24 మందికి 96 లక్షలు. మొత్తము 1219 మందికి 24,65,00,000 రూపాయలు స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి యువతకి 21 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి బీసీ నిరుద్యోగులు మరియు స్వయం ఉపాధి సంబంధించినటువంటి జీవన ప్రమాణాలు బీసీలకు సంబంధించి బీసీఏ, బి, డిఈ, బీసీఏకి 406 రుణాలు, బీసీబీకి 275, బీసీడీకి 394, బీసీఈకి 120, మొత్తం 1195. జనరిక్ మెడికల్ షాప్ అని కొత్తగా ఈ బీ ఫార్మసీ, డి ఫార్మసీ ఎవరైతే చేశారో డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసినటువంటి నిరుద్యోగ యువకులకు జనరిక్ మెడికల్ షాపులు మన జిల్లాలో బీసీలకు 24, ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించి 85 షాపులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకి ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించి రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మొత్తం 483 మందికి 8,37,00,000 రూపాయలతో స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేశాం. జనరిక్ మెడికల్ షాప్ 85 మందికి 6,80,00,000 రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేశాం. మొత్తం అగ్రవర్ణ పేదలకు సంబంధించి 545 మందికి 15,17,00,000 రూపాయలతోటి రేపు 8వ తారీఖు నుంచి వెబ్ అప్లికేషన్ సెల్ ఫోన్లో చేసుకోవచ్చు, మీ సేవకు వెళ్ళొచ్చు, సచివాలయానికి వెళ్ళొచ్చు, కంప్యూటర్లు చేసుకోవచ్చు. ఎక్కడైనా ఈ బీసీలకు సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి ఈ యొక్క 21 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారందరూ కూడా ఈ రుణాల కోసం అర్హత ఉన్న వాళ్ళందరికీ అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క స్వయం ఉపాధి రుణాల్లో ప్రధానంగా మనకి 52 రకాల రుణాలు మన జిల్లాలో ఐడెంటిఫికేషన్ చేసి అగ్రికల్చర్, సర్వీసు, ట్రాన్స్పోర్టు, ఐఎస్బీ సెక్టర్లో షీపు, గోటు, మినీ డైరీ, ట్రాక్టర్, అదేవిధంగా టాటా ఏస్, ఆటో, డీజిల్, తర్వాత మోడర్న్ పవర్ లాంటి బ్యూటీ పార్లర్, ఏసీ రిపేర్ షాపు, బేకరీ ప్రొడక్ట్స్, బ్యాంబో బాస్కెట్స్, సెల్ ఫోన్ రిపేర్స్, సిమెంట్ బ్రిక్స్, సిమెంట్ మిక్సర్ మిషన్, కార్పెంటరీ, చిక్కీ మ్యానుఫ్యాక్చరింగ్, అట్లా మొత్తము 52 రకాల యూనిట్లతోటి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. 50% సబ్సిడీ, 50% బ్యాంక్ లోన్ ఉంటుంది. దీనికి సీలింగ్ వచ్చేసరికి 2 లక్షల రూపాయలకైతే 75,000, 3 లక్షలకైతే 1,25,000, అదేవిధంగా 5 లక్షలకైతే 2 లక్షల రూపాయలు సీలింగ్ పెట్టి అవన్నీ కూడా ఎంపీడీఓలకి, మున్సిపల్ కమిషనర్స్కి డేటా అంతా కూడా ఇవ్వడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా మన మంత్రి గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ప్రకాశం జిల్లాలో ఈ బీసీ సంఘం నాయకులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రుణాలను కూడా రావడం జరిగింది. లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా నగరంలోని మీకోసం సమావేశ మందిరం నుండి లూయిస్ బ్రెయిలీ విగ్రహం వరకు దివ్యాంగులు ర్యాలీ నిర్వహించారు. దివ్యాంగుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగ నాయకులు లూయిస్ బ్రెయిలీ వారికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు. లూయిస్ బ్రెయిలీ 216 జన్మదినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలి. జయప్రదం చేయండి. 216 లూయిస్ బ్రెయిలీ గారి జన్మదిన వేడుకలను అందుల ఐక్యత, అందుల ఐక్యత. జోహార్ జోహార్. 216 లూయిస్ బ్రెయిలీ గారి జన్మదినోత్సవ వేడుకలు. 216వ లూయిస్ బ్రెయిలీ గారి జన్మదినోత్సవ సందర్భంగా నిన్న 3వ తారీఖు డిఆర్ఆర్ఎం హై స్కూల్లో అంగరంగ వైభవంగా స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా అన్ని ప్రైజెస్ గెలుచుకున్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ నుంచి లూయిస్ బ్రెయిలీ స్టాచ్యూ వరకు ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ని అందరూ ప్రతి ఒక్కరు కూడా
వచ్చి దిగ్విజయం చేసి అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు 216వ అందుల లిపి నిర్మాత, అందుల ఆశా జ్యోతి, అందుల లిపి నిర్మాత లూయిస్ బ్రెయిలీ గారి యొక్క 216వ జన్మదిన వేడుకలను ఈరోజు లూయిస్ బ్రెయిలీ బొమ్మ వద్ద ఆర్డియోస్ ప్రక్కన మేమందరం కలిసి ర్యాలీతో వెళ్తున్నాం. ఈరోజు ఆ మహానుభావుడు లూయిస్ బ్రెయిలీ గారు ఉండబట్టే మేము ఈరోజు సమాజంలో అందరితో పాటు సమానంగా మేము కూడా ఉద్యోగాలు చేస్తూ మా తల్లిదండ్రులకి భారం కాకుండా మేము కూడా మా ఉన్నత కుటుంబాల్లో స్థాయికి ఎదిగి మేము కూడా ఈరోజు సమాజంలో అందరితో పాటు సమానంగా ఉంటున్నామని చెప్పి తెలియజేసుకున్నాం. గత ఎన్నికలలో రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా మహిళలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయడంలో విపరీతమైన జాప్యానికి పాల్పడుతుందని ఐద్వా రాష్ట్ర నాయకురాలు శ్రీనివాస కుమారి విమర్శించారు. ఒంగోలు ప్రజా సంఘాల కార్యాలయంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా స్థాయి విస్తృత సమావేశానికి ఊసా రాజ్యలక్ష్మి అధ్యక్షత వహించారు. 7 నెలల కాలంలో దీపం పథకం తప్ప మిగిలినవి అమలు చేయలేదన్నారు. జిల్లా కార్యదర్శి కంగణాల రమాదేవి మాట్లాడుతూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గత కార్యక్రమాల సమీక్షను, భవిష్యత్ కర్తవ్యాలను ప్రవేశపెట్టగా విస్తృత సమావేశానికి హాజరైన కార్యకర్తలు చర్చించి ఆమోదించారు. సమావేశంలో ఎస్కే నాగూర్, బీజీ ఆదిలక్ష్మి, కె రాజేశ్వరి, ఎస్కే బషీర్, ఎస్కే ఖాదర్ నిసా, జి భానుమతి, పి రత్న, కె శాంతకుమారి, ఎస్కే షమీలా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో మహిళల పరిస్థితులు చూస్తే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఏదో మహిళలు ఉద్ధరిస్తుందని చెప్పి ఈ ప్రభుత్వానికి మెజార్టీ ఇచ్చి గెలిపించాం. కానీ ఇప్పటికే 7 నెలలు గడిచినప్పటికి కూడా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం కూడా ముఖ్యంగా వాగ్దానం చేసిన మద్యం నియంత్రిస్తానని చెప్పి మద్యాన్ని నిషేధిస్తానని చెప్పింది. కానీ ఇవాళ మద్యాన్ని వెచ్చలవిడిగి ఇవాళ షాపుల సంఖ్యను పెంచింది. చూసాం మొన్న జనవరి 1 డిసెంబర్ 31 రాత్రి పెద్ద ఎత్తున ఇవాళ కోట్లాది రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ తర్వాత మన ఆంధ్రాలను ఎక్కువ తాగుతున్నారని చెప్పి లెక్కలు తీస్తున్నారు. అట్లా ఈ సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో ఉన్న అసంతృప్తిని ప్రభుత్వం గమనించి చర్యలు తీసుకోవాలని చెప్పి, ముఖ్యంగా ఈ మద్యం మీద, హింస మీద ధరలు తగ్గించాలని చెప్పి ఈ సమస్యల మీద మహిళా సంఘం రాబోయే కాలంలో మహిళలను కూడగట్టి ఆందోళన చేయడానికి పూనుకుంటుందని చెప్పి ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సంఘం డిమాండ్. ఇంకా మన రాష్ట్రానికి చూసుకుంటా ఉంటే నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయిపోతూ ఉంది. ఏదైతే ఎన్నికల సందర్భంలో మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఒక ఫింక్షన్ మినహా ఏది కూడా పూర్తి స్థాయిలో అందనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మహాశక్తి పథకం కానీ ప్రతి మహిళకు కూడా 1500 నెలవారీ ఇస్తానని చెప్పారు. దాని మీద ఏం మాట్లాడటం లేదు. ఈరోజు ఉచిత గ్యాస్ 300 ఇస్తానని చెప్పి ఇప్పటికి కూడా దాన్ని అంటే ఏదైతే ముందుగా లబ్ధిదారుల నుంచి ఈరోజు ముందు కట్టిన తర్వాత అమౌంట్ వేస్తామని చెప్తా ఉంది. ముందుగానే గ్యాస్ ఏజెన్సీల వాళ్ళకే ఆ డబ్బులు వెళ్ళేలాగా చూస్తే బాగుండిద్ది అనేది. దాంతోపాటుగా ఇంకా ఈరోజు తల్లికి వందనం పేరుతోటి ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది పిల్లలుంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు సంవత్సరానికి 15,000 ఇస్తానని చెప్పారు. నిన్నటికి నిన్న దాన్ని ఈ సంవత్సరం మేము చేయలేమనేది చెప్తా ఉన్నారు. ఇట్లా వరుసగా చూస్తూ ఉంటే మహిళలకు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా ఈ నూతన కూటమి ప్రభుత్వం అమలు చేయని పరిస్థితి ఉంది. వాటి మీద వెంటనే చర్యలు తీసుకొని మహిళలకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డిఎంఎన్హెచ్ఓ టి వెంకటేశ్వర్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి క్యాన్సర్ కారక లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేదా అని తెలుసుకుంటారన్నారు. ఉన్న పక్షంలో వారికి అత్యున్నత వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేసిందని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఎంహెచ్ఓ కోరారు. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఎన్సిడి స్క్రీనింగ్ అనేది జరుగుతూ ఉంది. క్యాన్సర్కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి వెళ్ళి 18 సంవత్సరాల నుండి పైబడిన వారందరికీ కూడా ఈ స్క్రీనింగ్ గృహానికి వెళ్ళి ప్రతి పర్సన్ని దర్శించి వారి దగ్గర ఉన్నటువంటి యాప్లో
ఆన్లైన్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఎవరికైనా క్యాన్సర్ ఉందని నిర్ధారణ జరిగినట్లయితే వారికి అత్యున్నతమైనటువంటి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో వైద్యాన్ని ఫ్రీగా అందించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగి ఉన్నాయి. మన దగ్గర కూడా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో వర్క్ స్టార్ట్ అయింది ప్రకాశం జిల్లాలో రిమ్స్ హాస్పిటల్లో. అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని తప్పనిసరిగా అందరూ వైద్య శాఖ సిబ్బందికి సహకరించి అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి వైద్యాన్ని అందరూ కూడా ఉచితంగా తీసుకొని అందరి ఆరోగ్యాలని జాగ్రత్త పరచుకోవాలని చెప్పి ప్రజలందరికీ నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. దోమ కాటు వస్తుంది అన్నప్పుడు దోమ పెరుగుదలకి ఎక్కడ కారణాలు ఉన్నాయో మనం వెతికినట్లయితే ఒకటి మురుగు నీరు నిల్వంటం, 2 మన పరిసర ప్రాంతాల్లో వ్యర్థ పదార్థాలని నిల్వంచటం, అదేవిధంగా గాబుల్లో తర్వాత తొట్టుల్లో ఆ తర్వాత చిన్న చిన్న క్యానుల్లో నీరు మనకు అవసరం అని చెప్పి 1 నుండి 5 రోజులు 10 రోజులు అలా నిల్వ ఉంచటం, అదేవిధంగా చిన్న చిన్న గుంటలు ఇంకుడు గుంటలు ఏవైతే ఉన్నాయో ఆ గుంటల్లో కూడా నీరు ఇంకకుండా గుంటలాగా తీయకుండా వారు చిన్న రాళ్లతో కట్టి ఏర్పాటు చేసి అలానే ఉంచుతారు. గేదెలకు సంబంధించి కానీ లేకపోతే ఉపయోగార్థం కానీ అలా నిల్వ ఉన్నట్లయితే ఎక్కువ కాలము దోమ పిల్లలు దాంట్లో అభివృద్ధి చెంది దోమలు కుట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విజయవాడలో ఈ నెల 5వ తేదీన జరిగే విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావం మద్దతుగా అద్దంకిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి ఆలయం దగ్గర నుండి రామ్నగర్, భవానీ సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్ తిరిగి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు జరిపారు. కార్యక్రమంలో హిందూ బంధువులు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, వాసవి యువసేన సైన్యం పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంఎల్ సుబ్రహ్మణ్యం, కనకాచారి, కొండముది బంగారుబాబు, పర్చూరు శ్రీనివాసరావు, జాగర్లమూడి యలమందరావు, షేక్ కాళేశ, బాబు, నాగరాజు, సత్యనారాయణ, చంద్ర, సింగ్, రమణ తదితరులు పాల్గొన్నారు. చీమకుర్తిలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం 516 కలశాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ముందుగా శ్రీకృష్ణ స్వామి వారి దేవస్థానం నుండి కలశాలతో 516 మంది మహిళలు భక్తి శ్రద్ధలతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి కలశాభిషేకం నిర్వహించేందుకు ఊరేగింపుగా శ్రీ హరిహర క్షేత్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చేరుకున్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి, భక్తులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. లక్ష్యాన్ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని సాధించేందుకు నిరంతర కృషి కూడా అంతే అవసరం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.